దిగ్గజ సంస్థల్లో ఒకటైన గూగుల్ అమరావతిలో తన సంస్థను ఏర్పాటు చేయాలని భావిస్తుందా అంటే ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు ఆసక్తికరంగా మారాయి. గూగుల్ ప్రతినిధులు కొందరు ఏపీ రాష్ట్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతున్నారు. ఏపీ రాజధాని అమరావతికి దిగ్గజ గూగుల్ సంస్థల్ని తీసుకురావడం ద్వారా రాజధానికి కొత్త కళను తీసుకురావడంతో పాటు మరిన్ని సంస్థలు ఆ వైపు చూసేలాగా చేయాలన్నది ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆలోచన. ఇందులో భాగంగా గూగుల్ సంస్థకు చెందిన ప్రతినిధులు తాజాగా అమరావతికి రావడం, అక్కడి పరిస్థితుల్ని అంచనా వేయడం కోసం క్షేత్రస్థాయిలో పర్యటించడం ఆసక్తికరంగా మారింది. అనంతవరం, నెక్కల్లు మధ్యలోని రోడ్డు పక్కన ఉన్న 5 సర్వే నంబర్లకు సంబంధించి 143 ఎకరాల భూమి ఉంది. దీన్ని గూగుల్కు కేటాయించేందుకు ప్రభుత్వం సుముఖంగా ఉంది. అయితే గూగుల్ ఇక్కడ ఏ కార్యాలయాన్ని ఏర్పాటు చేస్తుందన్న అంశం మీద క్లారిటీ లేదు. అయితే ఒక ప్రతిష్టాత్మక ప్రాజెక్టును అమరావతిలో ఏర్పాటు చేస్తారన్న అంచనాలో ఉన్నారు. తాజాగా గూగుల్ సంస్థ ప్రతినిధులు సిఆర్డీఏ అధికారులతో కలిసి ప్రభుత్వం కేటాయిస్తామన్న స్థలాన్ని పరిశీలించారు. ఆ స్థలానికి దగ్గరలోనే ఎయిర్పోర్ట్, రైల్వే స్టేషన్ కూడా వస్తున్న విషయాల్ని అధికారులు తెలియజేశారు. ఈ నేపథ్యంలో ఈ సంస్థ మీద గూగుల్ ప్రతినిధులు ఆసక్తి చూపిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పుడు భూమిని చూసినా దానికి సంబంధించిన ఏర్పాట్లు మొత్తం పూర్తి కావడానికి 10 ఏళ్లు పైనే పడుతుందని చెప్తున్నారు. ఎందుకంటే మౌలిక వసతులు, ఇతర అంశాలు కూడా పరిగణలోనికి తీసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు చూసిన స్థలానికి కనుచూపు మేర ఎలాంటి భవనాలు లేకపోవడమే. అయితే గూగుల్ లాంటి దిగ్గజ సంస్థలు భవిష్యత్తులో తాము చేపట్టే ప్రాజెక్టులకు సంబంధించి అనువైన స్థలాన్ని చూడడం మామూలే. 10 ఏళ్లకు ముందుగానే తాము చేపట్టే ప్రాజెక్టులకు సంబంధించిన పనుల్ని ఇప్పుడు చేస్తుంటారు. మొత్తంగా గూగుల్ కానీ అమరావతిలో తమ సంస్థలను ఏర్పాటు చేయడానికి సుముఖత వ్యక్తం చేస్తూ అధికారిక ప్రకటన చేస్తే మాత్రం మరిన్ని సంస్థలు అమరావతి వైపు చూస్తాయని మాత్రం చెప్పక తప్పదు. మరి అమరావతికి గూగుల్ కళ ఉంటుందా లేదా అన్నది కాలమే డిసైడ్ చేయాలి.